ఆర్డినెన్స్పై పీఠముడి గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్. సో అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్ ఈ నెల 14న గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ బిల్లు 4-5 రోజుల్లోనే ఆమోదం తెలిపిస్తున్నట్టు భావించిన ప్రభుత్వం ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవో ఇవ్వొచ్చని ఆలోచన. ఇంతలోనే బిల్లును రాష్ట్రపతికి పంపిన గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లుగా రాష్ట్ర సర్కార్ అనుమానం. ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో 2 బీసీ బిల్లులు. కేంద్రంపై ఒత్తిడికి ఆగస్టు 5, 6, 7 తేదీలో ఢిల్లీ వేదికగా రాష్ట్ర సర్కార్ పోరాటం. ఆగస్టు 15 వరకు వేచి చూసి పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నిర్ణయం. పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక ఎన్నికల ప్రక్రియపై పీఠముడి పడింది. రాజ్యాంగ న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో పకడ్బందీగా చట్ట సవరణ చేసి పంపినందున బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ ఆయన రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్డినెన్స్లను సాధారణంగా గవర్నర్లు ఆమోదించడం ఆనవాయితీ. ఈ నెల 14న గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు వెళ్ళగా 4-5 రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత వారం రోజుల్లో అంటే జూలై 25 వరకు హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలంటూ ప్రణాళిక వేసుకుంది. అయితే ఆర్డినెన్స్ ఫైల్పై గవర్నర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ అనుమానిస్తున్నది. స్థానిక సంస్థలో ఇప్పటికే పాలక వర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకబ్రాహ్మణంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించకపోవడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మీ అందరికీ నేను రోజు మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఒక 3 ప్లాన్లు పెట్టుకుంది. ఒకటి, రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాలని మరి చట్టసభల్లో ఆమోదముద్ర వేసి 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపడం. రెండవ అంశం, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా మరి జీవో పాస్ చేసి ఎన్నికలకు వెళ్ళడం, 42% రిజర్వేషన్ ఇవ్వడం. అది గవర్నర్కి పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపించు. ఈ 2 కూడా కేంద్రంలో ఉన్నాయి. ఇక మూడో ఆప్షన్ ఏముంది, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించడం, అంటే పార్టీ పరంగా 42% టికెట్లు బీసీలకు ఇవ్వడం మూడవ ఆప్షన్. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నది, 5, 6, 7 ఈ 3 తేదీలు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మరి నాయకులంతా కొట్లాడాలి, ఎంపీలంతా పార్లమెంట్లో లడాయి చేయాలి. ఈ 3 తేదీల్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని బిల్లు ఆమోదం పొందడమా, ఆర్డినెన్స్కి గ్రీన్ సిగ్నల్ రావడమా. ఈ 2 కాని పక్షాన పార్టీ పరంగా ఆగస్టు 15న పార్టీ పరంగా ఇక టికెట్లు అనౌన్స్మెంట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయే ఆప్షన్ పెట్టుకున్నది. సో మీరు అనుకోవచ్చు, మరి హైకోర్టు 25వ తారీఖు దాకానే ఇచ్చింది, నెల రోజులే గడివిచ్చింది రిజర్వేషన్లకు. మరి హైకోర్టు నిర్ణయాన్ని కూడా వీళ్ళు కాల రాస్తున్నారా, వాళ్ళ నిర్ణయాన్ని కూడా పట్టించుకోవట్లేదని కూడా అనుకోవచ్చు. సో నాకు తెలిసి హైకోర్టును సంప్రదిస్తుండొచ్చు, మరింత గడువును అడుగుతుండొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక చిక్కుముడి లెక్కున్నది. ఒక ప్లేన్గా మనం ఏదైనా తాడు తీసుకొని ముడేస్తే ఆ ముడిని విప్పొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇటీట పడితే చిక్కుముడి అంటారు. దాన్ని చిక్కుముడి తీయడానికి సమయం పడుతుంది, నార్మల్గా వేసే ముడిని తీయడానికి ఈజీగా తీయొచ్చు. సో ఇప్పుడు చిక్కుముడి పడ్డది, దీని మీద బీజేపీ తీసుకునే స్టాండ్, బీజేపీ నిర్ణయంతో ఈ బీసీల రిజర్వేషన్ అనేది అంశం ముందుకు వెళ్ళడమా వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు మీద ఆర్డినెన్స్ను ఓకే చేయడమా, లేకపోతే బిల్లును 9th షెడ్యూల్లో చేర్చడమా, ఒక నిర్ణయం కనుక తీసుకుంటే మరి బీసీల బిల్లు ముందుకు పోవడమా వెనక్కి పోవడమా ఆ చిక్కుముడి వీడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ బీసీ బిల్లు మీద బీజేపీ తర్జనాభర్జన అవుతున్నది. ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులైనా కేంద్ర బీజేపీ నాయకులైనా మొత్తం ఈ బీసీ బిల్లు మీద తర్జనాభర్జన అవుతున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్న వేళ మరి నాకు తెలిసి ఆప్షన్గా ఆగస్టు 15 వరకు వేచి చూసి 15 తర్వాత పార్టీ పరంగా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. నాకు తెలిసి 9th షెడ్యూల్లో వాళ్ళు చేర్చరు, ఆర్డినెన్స్ అంత ఈజీగా వాళ్ళు ఒప్పుకోరు. సో నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆగస్టు 15 పార్టీ పరంగా టికెట్లు ఇవ్వడమే ఆప్షన్గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. చూద్దాం, ఆ లోపల మనలు కొట్లాడి జంతర్ మంతర్ దగ్గర కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధిస్తే ఇంకా సంతోషం. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.